ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈరోజు మనం పైనాపిల్ సాలడ్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. పిల్లలు కూడా ఇష్టంగా పైనాపిల్ ముక్కల్ని సులువుగా తినేటట్లు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. పైనాపిల్ సాలడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. ఒక పైనాపిల్ ని తీసుకుని మనం ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఈ పైనాపిల్ ముక్కలు ఒట్టిగా తింటే బాగోదు కదా, మరి పంచదార ఉప్పు లేకుండా తినాలంటే డ్రెస్సింగ్ చేయాలి. ఆ డ్రెస్సింగ్ కి మనం ఒరిగానో కొద్దిగా 1/2 టీ స్పూన్ అనమాట, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, అట్లాగే దీంతో పాటు ఎండుమిరపకాయ ముక్క చెక్క, చిల్లీ ఫ్లేక్స్ అంటాం కదా, అది 1/2 టీ స్పూన్, కొద్దిగా చాట్ మసాలా, మరి దీంతో పాటు వేపించిన నువ్వులు 1 టీ స్పూన్, తేనె కొద్దిగా, మరి నిమ్మరసం మాత్రం కొద్దిగా కావాలి. ఇక్కడ స్పెషల్గా ఈరోజు ఆ డ్రెస్సింగ్ చేయడానికి ఇటాలియన్ కొత్తిమీర అది వాడుతున్నాం. ఇప్పుడు మార్కెట్స్లో కూడా అన్ని రకాల వెరైటీస్ దొరుకుతున్నాయి కదా, ఇది సాలడ్స్ పైన డ్రెస్సింగ్ చాలా బాగుంటుంది. ముందుగా మనం తీసుకున్న పైనాపిల్ని కటింగ్ చేసుకుందాం. అట్లాగే ఇటాలియన్ కొత్తిమీర కూడా కొద్దిగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఒట్టిగా పైనాపిల్ ముక్కలు తింటే టేస్ట్ కనిపించదు, అందరు ఇంట్రెస్ట్ చూపరు. దీనికి ఒక స్పెషల్ కాంబినేషన్ కనుక పైన డ్రెస్సింగ్ చేస్తే ఒక్కసారి కనుక టేస్ట్ చూసారంటే అసలు పైనాపిల్ ఎప్పుడు కూడా జ్యూస్ తాగకుండా ఇట్లా కట్ చేసి తింటే అంత బాగుంటుంది అనిపిస్తుంది అందరికి. అలాంటి పైనాపిల్ ఫ్రూట్ సలాడ్ పైన డ్రెస్సింగ్ తీసుకున్న ఐటమ్స్ అన్నిటిని మనం ఒక్కొక్కటి వేసేద్దాం. ఎండుమిరపకాయ ముక్క చెక్క, అలాగే మిరియాల పొడి. దీనివల్ల ఏంటంటే కారంగా పైనాపిల్ ముక్కలు తీపిని తగ్గించడానికి, స్పెషల్ టేస్ట్ని ఇవ్వడానికి కూడా ఇది మనకు బాగుంటుంది. నువ్వుల్ని వేడి చేసుకున్న వాటిని తీసుకున్నాం. తినేటప్పుడు మధ్యలో నువ్వు పప్పు తగులుతుంటే చాలా బాగుంటుంది. చాట్ మసాలా పొడి, పైనాపిల్లో కొద్దిగా లైట్ పులుపు ఉంటుంది, కొద్ది తీపి ఉంటే బాగా ఇష్టం కాబట్టి చాలా బాగుండటం కోసం తేనె మనం పైన అట్లా డ్రెస్ చేసేస్తాం. ఒరిజినల్ తేనె వేస్తే చాలా బాగుంటుంది. ఇక లైట్గా కారం ఘాటు అది ఇబ్బంది లేకుండా నిమ్మరసం పిండేస్తున్నాం. ఇక దీంతో పాటు ఇటాలియన్ కొత్తిమీర, పైన డ్రెస్సింగ్ అంతా పైనాపిల్ ముక్కలకు బాగా కలిసేటట్టు మనం 2 స్పూన్లు తీసుకుని బాగా కలవనివ్వాలి. ఇక్కడ నిమ్మరసం తేనె కలిపాం కాబట్టి ఈ మసాలా అంతా వాటికి పట్టి పైనాపిల్ ముక్కలకి బాగా పట్టేస్తుంది అనమాట. పైనాపిల్ ముక్కల పైన డ్రెస్సింగ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు కనుక అట్లా వదిలేస్తే ఈ తీపి, పులుపు, ఈ మసాలా, మిరియాల పొడి ఇవన్నీ కూడా పైనాపిల్ ముక్కలకు పట్టి చక్కగా పీల్చుకుని బాగుంటాయి అన్నమాట. తర్వాత మనం వాటిని పోర్క్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఇక్కడ ఎందుకు పైనాపిల్ సాలడ్ ఇట్లా తినాలో తెలుసా? ఇందులో స్పెషల్గా జీర్ణకోశ సంబంధమైన సమస్యలు ఉన్న వారికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. పైనాపిల్లో స్పెషల్గా ఉన్న ఒక ఎంజైమ్ బ్రోమోలిన్ ఆహారాన్ని త్వరగా అరిగించి త్వరగా కిందగా జరిపి ప్రేగుల్లో ఇరిటేషన్ లేకుండా డైజెషన్ స్పీడ్గా చేయడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పైనాపిల్ సాలడ్ని ఇప్పుడు నేను తింటున్నాను. మామూలుగా ఒట్టి పైనాపిల్ ముక్కలు తినదానికంటే దీన్ని తింటే లాలాజలం 3 రెట్లు ఎక్కువ తయారవుతుంది. లాలాజలం ఎక్కువ తయారైతే క్రిములు చచ్చిపోతాయి, ఆహారాల్లో ఉన్నవి ఏమన్నా. బాడీలో ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. అందుకని చాలా లాభాలు లాలాజలం బాగా ఊరితే. ఎంత బాగుంది అంటే మీరు ఎప్పుడన్నా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ మేము చూపించే వంటలు వేటిని మానరు, ఎంత టేస్ట్గా తినొచ్చా అని మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఒక ముక్క తింటే నాకు ఆపబుద్ధి కావట్లేదు, మరో ముక్క తినాలనిపించేస్తుంది. మరి ఇక నేను ఇట్లా తింటా ఉంటే కార్యక్రమం అయిపోతుంది కాబట్టి ఈ ముక్కతో సరిపెడతాను, అంత బాగున్నాయి. మరి ఫ్రూట్ సాలడ్స్లో పైనాపిల్ సాలడ్ చాలా మంచిది, ట్రై చేసి చూడండి అందరూ. డాక్టర్ గారు, మరి ఈ యాంగ్జైటీ లాంటి నెగిటివ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు మనం మన ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఎలా కోల్పోకుండా ఉండాలి? దానికి ఏమైనా ప్రత్యేకమైన చిట్కా ఉంటే మాకు ప్రేక్షకులు చెప్తారా? తప్పనిసరిగానమ్మా. ప్రాణాయామం యాంగ్జైటీని బాగా తగ్గిస్తుంది. దాని తర్వాత మెడిటేషన్ కూడా చేస్తే ఇంకా బాగా తగ్గుతుంది. ఓకే. డైరెక్ట్గా మెడిటేషన్ చేస్తే మనసు నిలవట్లేదు, నాకు కుదరట్లేదు, ఏకాగ్రత రావట్లేదు, ఎక్కడెక్కడ ఆలోచనలన్నీ ధ్యానంలో కూర్చున్నప్పుడే వస్తున్నాయని ఇట్లా అనేవారు డైరెక్ట్గా మెడిటేషన్లోకి వెళ్లకుండా ప్రాణాయామం చేస్తే చాలా మంది. అసలు మెడిటేషన్ వద్దులేండి అనుకుంటే ప్రాణాయామే 1/2 గంట 20 నిమిషాలు చేయండి. చాలా వరకు స్ట్రెస్ నుంచి బయటపడతారు, యాంగ్జైటీ నుంచి బయటపడతారు.
ఎలాంటి ప్రాణాయామాలు చేయాలి, దీనికి 2-3 రకాలుగా సైంటిఫిక్గా ప్రూవ్ చేసినవి ఉన్నాయన్నమాట. మనం నడుము లైన్గా పెట్టి కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చున్నా, సుఖాసనంలో కూర్చున్నా, బల్ల మీద కానీ కూర్చున్నా ఆనుకోకుండా కూర్చోవాలి. అవును. కళ్ళు మూసుకుని 4 సెకండ్లు శ్వాసని దీర్ఘంగా అట్లా పీల్చాలి. పీల్చాక 7 సెకండ్ల పాటు గాలిని కుంభించాలి. అంటే పీల్చటం అయింది కదా, అంటే బిగబట్టడాన్ని కుంభించటం అంటారు. 7 సెకండ్లు అట్లా చేసిన తర్వాత 8 సెకండ్ల పాటు సుమారుగా మెల్లగా గాలిని వదిలేసేయాలి. 4 తీసుకోవాలి, 7 ఆపాలి, 8 వదిలేయాలి మెల్లగా. ఇలా చేసినప్పుడు మనసు ఎక్కడ ఉంటుందండి మీకు? అటు ఇటు వెళ్ళదు. ఈ గాలి పీల్చటం, కుంభించటం, వదలటం మీద మీ మైండ్ ఫోకస్ అంతా ఇక్కడ ఉంటుంది. సెకండ్ లెక్క పెట్టాలి కాబట్టి కేవలం మైండ్ ఇక్కడ పెట్టినందువల్ల స్ట్రెస్ తగ్గటం కాదు, గాలిని పీల్చటం వల్ల, కుంభించటం వల్ల పారాసింపథెటిక్ నర్వస్ అని యాక్టివేట్ అయ్యి మన కామ్ డౌన్, కూల్ డౌన్ చేసేస్తాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.